కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఉండడానికి ఓ ఇల్లు. ఎవరికైనా 3 ఉంటే చాలు అని అనుకుంటాం. కానీ కాలం మారింది. మారుతున్న కాలంతో పాటే అవసరాలు మారిపోతున్నాయి. తిండి, నిద్ర, ఇల్లే కాదు, ఇప్పుడు చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ కూడా ఉండాల్సిందే. అవును, నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఆ స్మార్ట్ ఫోనే అనేక నేరాలకు నెలవుగా మారింది. డేటింగ్ యాప్ మాయలో పడి ఓ యువకుడు 6.5 లక్షలు పోగొట్టుకున్నాడు. అదెలాగో మీరే చూడండి. మానవ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేసింది స్మార్ట్ ఫోన్. ఒక్కో అవసరానికి వందల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఇలా అవసరం ఉన్నా లేకున్నా లెక్కలేనన్ని యాప్స్ స్మార్ట్ ఫోన్లోకి వచ్చి చేరుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ప్రకటనల్ని చూసి తెలియకుండానే ఫేక్ యాప్స్ను సైతం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఆ యాప్సే ఇప్పుడు కొంప ముంచుతున్నాయి, లక్షలు కొల్లగొడుతున్నాయి. హైదరాబాద్ మలక్పేటకు చెందిన 32 ఏళ్ల యువకుడు ఆన్లైన్ డేటింగ్, ఫ్రెండ్షిప్ యాప్ స్కామ్లో దాదాపు 6.5 లక్షలు మోసపోయాడు. సదరు యువకుడు లైవ్ ఇన్ రిలేషన్షిప్ కోసం ఫోన్లో సెర్చ్ చేస్తుండగా తన్యా శర్మ అనే మహిళతో స్నేహం ఏర్పడింది. రిజిస్ట్రేషన్ ఫీజు 1950 చెల్లిస్తే ఫ్రెండ్షిప్ గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పడంతో ఆ మొత్తం చెల్లించాడు. యువకుణ్ణి గ్రూప్లో యాడ్ చేశారు. ఆ తర్వాత అమ్మాయిలు వరుసగా పరిచయం అవుతూ వచ్చారు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే ఇద్దరు మహిళలు రిఫండబుల్ కేటగిరీలో హోటల్ బుకింగ్, మీటింగ్ కన్ఫర్మేషన్, సర్వీస్ ట్యాక్స్, అకౌంట్ వెరిఫికేషన్, ప్రైవసీ సెక్యూరిటీ ఇలా రకరకాల పేరుతో సదరు యువకుడి నుంచి డబ్బులు వసూలు చేశారు. అలా దాదాపు 6.5 లక్షలు మహిళలు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశాడు. రోజు మహిళలు డబ్బులు తీసుకోవడాన్ని ఆలస్యంగా గుర్తించిన సదరు యువకుడు తాను డేటింగ్ స్కామ్లో చిక్కుకున్నానని గ్రహించాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు చెప్పిన వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కూపీలాగుతున్నారు. చూశారుగా డేటింగ్ పేరుతో యువకుని ఎలా దోచేశారో. అందుకే డేటింగ్ యాప్లు, వాట్సాప్ గ్రూపులతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు. వెరిఫికేషన్ తర్వాతనే ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయాలంటున్నారు. వాట్సాప్, సోషల్ మీడియా, డేటింగ్ సైట్లలో అనవసర కాల్స్, మెసేజ్లు, ఫ్రెండ్షిప్, మ్యారేజ్ ఆఫర్లు వస్తే నమ్మొద్దంటున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్కి కాల్ చేయాలని సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగంలో అప్రమత్తతే ఆయుధం అన్న సంగతి మరవకూడదంటున్నారు పోలీసులు.